హాయ్ హలో అండి. ఈరోజైతే నేను ఒక డిఫరెంట్ ఫ్రూట్తో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రాగన్ ఫ్రూట్ని ఇంట్లో కూడా పెంచుతారా అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. సో నేనైతే 25 లీటర్స్ బకెట్లో పెంచుతున్నాను దీన్ని. 2 ఇయర్స్ నుంచి చెట్టు మాత్రం గ్రోత్ అయింది కానీ పండు లేదు. ఈసారి అయితే పండు చాలా బాగా వచ్చిందండి. సో ఒకటైతే వచ్చింది ఫస్ట్. దాని ఫ్లవర్ చూసారా, నైట్ బ్లూమ్. ఇది కూడా ఇలా బ్రహ్మకమలం లాగా బ్లూమ్ అవుతుందండి. నాకైతే ఈ ఫ్లవర్ చూడాలని చాలా క్యూరియాసిటీగా ఉన్నిందండి. సో ఫైనల్లీ వచ్చేసింది. చూసారా, పండు ఇలా మారుతుంది. సో స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తున్నాను. ఇలా వచ్చేసిందండి. ఫైనల్లీ పండు అయితే రెడీగా ఉంది మనకి. మనం బయట కొనే దానికన్నా ఇంట్లో ఒక్కటి పండిన టేస్టే వేరే కదండి. సో మనమైతే ఆర్గానిక్గా పెంచుకుంటాం కాబట్టి ఒకటి తిన్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మా వాడికైతే చాలా ఇష్టం అండి డ్రాగన్ ఫ్రూట్. ఎప్పుడెప్పుడు కట్ చేసుకొని తినాలా అని వెయిట్ చేస్తున్నాడు. సో ఫైనల్లీ వచ్చేసరికి వాడికైతే చాలా హ్యాపీ అండి. చూసారా, ఒక పెయింట్ బకెట్లోనే ఇంత బాగా గ్రో చేస్తామంటే ఒక 2-3 బకెట్స్ పెట్టుకున్నామంటే చాలా ఫ్రూట్సే వస్తాయండి. సో మీరు కూడా ఆర్గానిక్గా తినాలని ట్రై చేయండి. అంతేకాదు మన టెర్రస్లోనే ఇలా పెంచుకుంటున్నామంటే చాలా హ్యాపీ కదండి. ఇంకా మా గార్డెన్లో అయితే పొమోగ్రానేట్ కూడా వచ్చాయండి. సో అది కూడా లాస్ట్లో పెడుతున్నాను పిక్. డ్రాగన్ ఫ్రూట్ మాత్రం చాలా స్వీట్గా ఉందండి. సో మీరు కూడా ఎక్కడైనా ఒక ప్లాంట్ దొరికిందంటే తెచ్చి వేసుకోండి. ఈజీగా పెంచగలము డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని.